ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అలాగే మీ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా ఈ వీడియోల్ని, ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులతో, మీ శ్రేయభిలాషులతో, మీ స్నేహితులతో, ఇలాగ మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇదే నిద్రలేమి. ఈ నిద్రలేమితో చాలామంది ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. హాయిగా ఇతరులంతా కూడా నిద్రపోతూ ఉంటే నిద్ర పట్టక ఎప్పుడు తెల్లారుతుందా అని ఆ తిరిగే సీలింగ్ ఫ్యాన్ వంక, అలాగే కప్పు వంక ఇలా చూస్తూ గడుపుతూ ఉంటారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇది. ఈ నిద్రలేమికి దారితీసే కారణాలు ఏమిటి? అలాగే ఒకవేళ ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే దీన్ని వైద్యపరంగా పరిష్కరించుకోవచ్చా? గృహచికిత్సలు ఏమైనా ఉన్నాయా? దీనికి సంబంధించిన ఆయుర్వేద ఔషధాలు ఏమిటి? ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. నిద్రలేమి, దీన్ని వైద్య పరిభాషలో నిద్రానాశం అంటారు. ఆయుర్వేద పరిభాషలో మెడికల్గా దీన్ని చెప్పాల్సి వస్తే ఇన్సామ్నియా అని దీనికి పేరు. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఒక చక్కటి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఆకలి అన్ని రోగాల్ని పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుంది అని. నిద్ర మనిషికి ఇంత అవసరం. ఇంకా చెప్పాల్సి వస్తే ప్రాణావసరం. నిద్రతో ఏం జరుగుతుందంటే శరీర భాగాలకి విశ్రాంతి దొరుకుతుంది, రెస్ట్. చాలా వ్యాధులకి రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ కదా. నిద్రతో రెస్ట్ వస్తుంది, రెస్ట్తో శరీరం రికూప్ అవుతుంది. గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, పేగులు కానీ, ఇలాగ ఈ అవయవాలకి కూడా నిద్రతో కాస్త రెస్ట్ దొరుకుతుంది. ఎందుకంటే మామూలు టైంలో ఇవి ఎక్కువ శ్రమ పడుతూ ఉంటాయి. రెస్ట్లో ఏం జరుగుతుంది, నిద్రలో వీటికి కాస్త తక్కువ శ్రమ దొరుకుతుంది. అంటే వీటి శ్రమ కాస్త తగ్గుతుంది. దీంతో సేద తీరుతాయి, దీంతో రికూప్ అవుతాయి. అయితే నిద్రని చెడగొట్టే అనేక అంశాలు ఉంటాయి. ఉదాహరణకు మానసిక ఆందోళన, అలాగే ఈ స్టిమ్యులెంట్స్, ఉదాహరణకు కాఫీ, టీ, ఇలాంటివన్నీ కూడా నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఇలాంటి ఆందోళన కానీ, లేకపోతే స్టిమ్యులెంట్స్ కానీ, లేకపోతే ఏదన్నా నొప్పులు కానీ, శరీరంలో ఏదైనా నొప్పి ఉందనుకోండి ఆటోమేటిక్గా నిద్ర పట్టదు. లేకపోతే ఏదన్నా దీర్ఘవ్యాధితో బాధపడుతున్నారనుకోండి అప్పుడు కూడా నిద్ర పట్టదు. ఉబ్బసం, ఇలాంటి అనీజినెస్లు, ఇలాంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా నిద్రని చెడగొడతాయి. కాబట్టి నిద్ర చెడిపోవటానికి ప్రధానంగా కారణాల మీద దృష్టి పెట్టాలి. సంక్షేపత క్రియాయోగో నిదానస్య చ వర్జనం అని ఈ కారణాలు సరిదిద్దుకోవాలి. ఒకసారి ఈ నిద్రానాశం అనేది అంటే చాలా సందర్భాల్లో సెకండరీగా ఉంటూ ఉంటుంది. అంటే ఏదన్నా సమస్యను అనుసరించి ఉంటూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ప్రైమరీగా కూడా ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు సెకండరీ అయితే కారణాలను సరిదిద్దుకుంటే నిద్ర వస్తుంది. ఒకవేళ ప్రైమరీ అయితే ఏం చేయాలి అంటే దీనికి కొన్ని చక్కని గృహచికిత్సలు ఉన్నాయి, ఇంటి వైద్యం ఉంది. వీటిని వరుసగా తెలుసుకుందాం. సరస్వతి ఆకు, ఇది నిద్రని సహజంగా కలిగించేటటువంటి నైజం కలిగి ఉంటుంది. ఈ సరస్వతి ఆకుని రసం తీయాలి. అంటే ఒక గుప్పెడు సరస్వతి ఆకుని తీసుకొని దంచి గుడ్లో వేసి పిండితే రసం వస్తుంది. ఈ రసాన్ని తేనెతో తీసుకోవాలి. ఉదయం సాయంత్రం 2 సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. డోస్ ఎంత అంటే సరస్వతి ఆకుని తీసుకొచ్చి దంచి పిండిన తర్వాత రసం వస్తుంది కదా, ఆ రసం 7 నుంచి 14 మిల్లీలీటర్ల మోతాదుగా తీసుకోవాలి. అంటే 1.5 టీ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. దీనికి తగినంత తేనె కలిపి తీసుకుంటే ఉదయం సాయంత్రం 2 సార్లు కూడా చక్కటి నిద్ర వస్తుంది. ఇక తర్వాత చెప్పాల్సింది ఒక చక్కటి గృహచికిత్స ఉంది. పెన్నేరు, అతి మధురం, సరస్వతి ఆకు, జటామాంసి, వీటిని సమంగా పొడి చేసేసి పాలతోటి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా 3 సార్లు తీసుకుంటూ ఉంటే, విడవకుండా దీన్ని ఒక 2-3 నెలలు తీసుకుంటే ఈ నిద్రానాశం అన్న సమస్య పూర్తిగా కరెక్ట్ అయ్యి చక్కటి సహజమైన నిద్ర పడుతుంది. పెన్నేరు, పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అని సామెత. అశ్వగంధ వేరేది. అలాగే అతి మధురం వేరు, ఎస్టి మధు అంటారు. ఇంకా సరస్వతి ఆకు, ఎప్పుడైనా మనం చూర్ణం చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ఆకుని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. సరస్వతి ఆకు, ఎండిన సరస్వతి ఆకుల పొడి. అలాగే జటామాంసి వేరు చూర్ణం. ఈ జటామాంసి కానీ, సరస్వతి ఆకు కానీ, పెన్నేరు కానీ, అతిమధురం కానీ అన్నీ మీకు ఆయుర్వేద మూలికల అమ్మేటువంటి అంగళ్ళలో దొరుకుతాయి.
వీటన్నిటిని సమంగా తెచ్చుకొని విడివిడిగా పొడి చేయాలి. తర్వాత ఆ పొళ్ళన్నింటినీ కలపాలి. ఔషధం సిద్ధమవుతుంది. ఇలాంటి ఈ సిద్ధం చేసుకున్న ఔషధాన్ని 1 నుంచి 3 గ్రాములు, అంటే ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు తగినంత పాలు తీసుకొని, ఒక అర గ్లాస్ పాలు ఆ పాలకు కలిపి ఆ పాలు తాగేయాలి. ఇలా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 సార్లు తీసుకోవాలి. దీంతో ఈ నిద్ర లేమి అన్న సమస్య తగ్గుతుంది, చక్కటి నిద్ర వస్తుంది. ఇక ఇలాంటిది మరొక ఆసక్తికరమైన గృహ చికిత్స జ్యోతిష్మతి తైలం. ఈ జ్యోతిష్మతి అనేది కూడా మీకు ఆయుర్వేద మూలికలమైనటువంటి అంగాల్లో దొరుకుతుంది, లేదా ఆయుర్వేద షాపులో కూడా దొరుకుతుంది. ఈ తైలాన్ని 1 టీ స్పూన్ మోతాదుగా పాలతో తీసుకోవాలి. జ్యోతిష్మతి తైలాన్ని పాలకి కలిపేసేసి, నెయ్యి ఎలా కలుపుకుంటామో పాలకి ఈ జ్యోతిష్మతి తైలాన్ని కలుపుకొని తాగాలి. పాలు దాదాపుగా 1 కప్పు నుంచి ఒక అర గ్లాస్ వరకు పాలు తీసుకొని ఆ పాలకి ఈ తైలాన్ని 1 టీ స్పూన్ కలిపి తాగేయాలి. రోజుకి 2 సార్లు, ఉదయం, సాయంత్రం. దీంతో మంచి నిద్ర వస్తుంది. ఇలాగా ఈ గృహ చికిత్సలు వాడుకోవచ్చు. అయినప్పటికీ ఈ సమస్య మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు మీ నాడిని బట్టి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇలాంటి వాటిలలో సౌమ్యమైంది, చాలామందికి సూట్ అయ్యేది ఏమిటి అంటే అశ్వగంధారిష్టం. దీన్ని 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా ప్రిస్క్రైబ్ చేస్తాం. సమంగా నీళ్లు కలిపి ఉదయం, సాయంత్రం 2 సార్లు కూడా భోజనం తర్వాత తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటిదే మరొక చక్కని ఔషధం, ముఖ్యంగా బీపీ అనుబంధంగా ఉన్న సందర్భాలలో సర్పగంధావటి అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని పూటకి 1 మాత్ర డోసుగా ఉదయం, సాయంత్రం 2 సార్లు కూడా పాలతో తీసుకోమని సజెస్ట్ చేస్తాం. సర్పగంధావటి. ఇలాగా ఈ ఔషధాలని, అలాగే ఈ గృహ చికిత్సని వాడుకోవచ్చు. అయితే పథ్యాపథ్యాలు పాటించడం కూడా ముఖ్యం. అంటే ఈ నిద్రలేమి ఒక సమస్యగా ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనేది తెలుసుకోవాలి. ఉదాహరణకు నిద్రను చెడగొట్టే వాటిలో ఉత్తేజకరమైనటువంటి ఆహారాలు ఉంటాయి. టీ, కాఫీలు, మసాలాలు, ఇలాంటి వాటిని తగ్గించి ప్రశాంతంగా ఉండాలి. అలాగే స్నానం శ్రమహరాణం శ్రేష్టం అంటుంది ఆయుర్వేదం. శ్రమను తగ్గించే వాటిలో స్నానం బెస్ట్. కాబట్టి హాయిగా స్నానం చేస్తే చక్కగా నిద్ర వస్తుంది. అలాగే కాళ్ళకి రాసుకుంటే కళ్ళకి చలువ అంటుంది. అంటే కాళ్ళకి ఈ కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ, చందనం తైలంతో కానీ మర్దన చేసుకుంటే శరీరం చల్లబడుతుంది. ముఖ్యంగా తల చల్లబడి సహజమైనటువంటి నిద్ర వస్తుంది. అలాగే చక్కటి శ్రావ్యమైనటువంటి సంగీతం వినటం, అలాగే ఏదైనా పుస్తకం చదవటం, ఇలాంటివి చేస్తే కూడా ఈ నిద్ర సహజంగా వస్తుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. Dr. Murli Manohar Chirmamilla, MD Ayurveda, Raksha Ayurvedalaya, Super Speciality Ayurvedic Multidisciplinary Center, Plot number 13, Rammurthy Nagar, CBCID Colony, Hyder Nagar, Hyderabad, 5,85,000, Telangana State, India.